వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. గుడ్ మార్నింగ్ టు ఆల్. చూడండి, మనము 30 మే 2024 జరిగిన టీజీ టెట్ మ్యాథ్స్ పేపర్స్ చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాం కదా. సో మ్యాథ్స్కి సంబంధించి పార్ట్ 2 చూడండి. మరో 5 బిట్స్ మీకోసం. వెరీ ఈజీ బిట్స్ అనమాట టెట్కి వచ్చేటివి. ఇంకొద్దిగా డెప్త్గా డిఎస్సికి అడుగుతారు, కానీ ఇది బేసిక్ అనుకోండి. మనం ప్రతిదీ రివిజన్ చేసుకోవడం ఇంపార్టెంట్. చూడండి, 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే మూడు అంకెల సంఖ్య అంటే రిపీట్ ఉండొద్దు, నాన్ రిపీట్ అనమాట. రిపీట్ లేకుండా ఒక్కసారి మాత్రమే రిపీట్ అయ్యే సంఖ్యలు ఎన్ని అంటున్నారు. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. 3 అంకెలు ఇచ్చినారు, 4, 6, 9 కదా. 3 అంకెలు ఇచ్చి ఇందులో ఈ 3 అంకెల్లో జీరో అనేది లేకపోతే అప్పుడు ఆ 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. జీరో ఉండొద్దు, ఇందులో జీరో ఉండొద్దు. మనకి ఇచ్చిన 3 అంకెలలో జీరో ఉండొద్దు. ఒకవేళ జీరో ఉంటే మాత్రం అది సాధ్యపడదు. అండ్ నెక్స్ట్ ఏంటివా 6 నెంబర్స్ అంటే చూద్దాం. 4, 6, 9 కదా. సో 4, 6, 9ని బేస్ చేసుకొని మనం 6 ఏంటివి చూద్దాం. ఫస్ట్ వన్ 4తో స్టార్ట్ చేస్తున్నాం. 4, 6, 9. అండ్ నెక్స్ట్ వన్ 4 అలాగే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. చూడండి, 9, 6. ఇక్కడ ఈ రెండింటిని చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ రెండేంటి, నెక్స్ట్ 6తో స్టార్ట్ చేస్తున్నా. రిమైనింగ్ నెంబర్స్ ఏంటివి, 4, 9. నెక్స్ట్ ఇక్కడివి చేంజ్ చేయాలన్నమాట. 9, 4. అండ్ నెక్స్ట్ 9తో రిమైనింగ్ నెంబర్స్ 4, 6. సో 9, 6, 4 ఇవన్నమాట 6. జీరో యాడ్ అయితే ఏమొస్తాయో నెంబర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నెంబర్ని బేస్ చేసుకొని 4, 0, 9 ఈ 3 నెంబర్స్ని బేస్ చేసుకొని ఎన్ని అంకెలు ఫామ్ అవుతాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సెకండ్ బిట్ చూడండి, 1/3 - 2/5. ఏం చేస్తాము ఇక్కడ? సజాతి భిన్నాలు కాదు. సజాతి భిన్నాలు కానప్పుడు మనము సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి. అంటే ఎల్సిఎం చేయాలి, హారాలను ఎల్సిఎం చేయాలి. అంటే ఇక్కడ హారాలు ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేయడానికి మనకి ఏమున్నాయి ఇక్కడ నంబర్స్? 3, 5 ఉన్నాయి కాబట్టి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 3 × 5 = 3 × 5 = 15. సో 15తో మనము చేస్తామన్నమాట. సో 15 కామన్ ఫ్యాక్టర్ కదా. 1/3 × 15. 3 1s are 3 5s are. సో 5 minus next 2/5 × 15. 5 1s are 5, 5 3s are 2 3s are 6. సో దట్ ఈక్వల్ టు -1/15. ఆన్సర్ ఏంటి? -1/15. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న ఆప్షన్లో ఆన్సర్ కరెక్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాణిలో ఏ సంఖ్య 8చే నిశేషంగా భాగించబడుతుంది? చూడండి, భాజనీయత సూత్రాలకు సంబంధించి తప్పకుండా 11 నంబర్ల వరకు తెలుసుకోవాలి. భాజనీయత సూత్రాలు 11 వరకు నేర్చుకున్నారంటే తప్పకుండా 1 బిట్ మన చేతిలో ఉంటుంది. డిఎస్సికి కానీ టెట్కి కానీ కంపల్సరీ భాజనీయత సూత్రాల నుంచి ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది. సో 8 అనేది ఇచ్చారు. 8 యొక్క భాజనీయత సూత్రం ఏమంటే, ఇచ్చిన సంఖ్యలో చివరి 3 అంకెలు 8చే భాగిస్తే ఆ సంఖ్య మొత్తం 8చే నిశేషంగా భాగించబడుతుంది. అర్థమైందా? 8చే భాగించబడాలి అంటే ఇచ్చిన సంఖ్యలలో చివరి కుడి నుంచి 3 అంకెలు, కుడివైపు నుంచి 3 అంకెలు 8చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 8చే నిశేషంగా భాగించబడుతుంది. సో మనం ఇప్పుడు ఏది చెక్ చేయాలి? ఓన్లీ ఈ 3 అంకెలు చెక్ చేసుకోవాలి. ఏది ఇప్పుడు మనకు అడిగింది భాగించబడుతుంది ఏదని అడిగినాడు కాబట్టి చూద్దాం, చెక్ చేద్దాం. 8 టేబుల్తో ఈ 3ని క్యాన్సిల్ చేద్దాం. 8 1s are 8, 0. చూడండి, 8 3s are 24. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది? -4 వస్తుంది. రిమైండర్ అనేది 4 వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 8. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 4 8 4. 8తో 8 6 are 48. సో 0 యాడ్ వస్తుంది. 4 రిమైండర్ 4 వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 8. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 8 2 4. 8 1s are 8. 24 అనేది 8 3s are 24. సో ఇట్ ఈస్ డివిజబుల్. రిమైండర్ ఈజ్ 0. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై
8. సో ఈ నంబరు ఈ 3 అంకెలు 8చే భాగించబడినాయి కాబట్టి మొత్తం నంబర్ అనేది 8చే భాగించబడుతుంది. ఇంకా ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఆన్సర్ ఈజ్ 81823. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాణిలో కాపరేకర్ స్థిరాంకం. ఇది మనకు తెలిసిందే కదా, కాపరేకర్ స్థిరాంకం 6174. మనకు చూడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కాపరేకర్ స్థిరాంకం 6174. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్, ఈ 1729 అనేది ఏంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1729 ఏం నంబర్ అనేది. సో నెక్స్ట్ బిట్, క్రింది సంఖ్యలలో ఏది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు? ఏది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు? చూడండి, ఇక్కడ వర్గ సంఖ్య స్క్వేర్ అడుగుతున్నాడు, ఖచ్చితమైన స్క్వేర్ నంబర్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఎలా కనుక్కోవాలి? ఇదంతా ఎల్సిఎం చేస్తాం. యాక్చువల్గా అయితే స్క్వేర్స్కి సంబంధించి ఎల్సిఎం చేస్తాం అనమాట. ఎల్సిఎం చేసుకుంటూ ఎంత ప్రాసెస్ అని చేస్తాం. షార్ట్కట్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఎస్, ఫస్ట్ ఇచ్చిన 3969 అనేది లాస్ట్లో ఏముంది? వన్స్ ప్లేస్లో 9 అనేది ఉంది. వన్స్ ప్లేస్లో 9 ఉంటే మనకు ఎప్పటికైనా మళ్ళీ రిమైనింగ్ ఆన్సర్లో వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది చూడండి, 3 3s 9 వస్తుంది. అండ్ నెక్స్ట్ 7 7s 9 వస్తుంది కదా, 7 7s 49 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 3 3s 9 అండ్ 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. సో వన్స్ ప్లేస్లో 9 వచ్చేటివి 3 ఆర్ 9 కాబట్టి 3 వస్తుందా 9 వస్తుందా అని ఎలా చెక్ చేసుకుంటాం? రిమైనింగ్ ఎంత మిగిలింది? 3960 అనుకోండి. సో 3960 వేటి మధ్యలో ఉంటుంది అనేది చూసుకుందాం. సో 3900 అంటే 60 కాడికి అబోవ్, 60 కాడికి అబోవ్ ఉంది అండ్ 65 కాడికి తక్కువ ఉంది. సో 60 కాడికి అబోవ్, 60 కాడికి అబోవ్ ఉంది, 65 కాడికి తక్కువనే కాబట్టి సో 63 ఆన్సర్ ఈజ్ 63. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇది ఇలా చేయంగానే మీకు డౌట్ ఉంటే వెంటనే ఇంకా మల్టిప్లికేషన్ వెరీ ఈజీ కదా, చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 1369. ఇప్పుడే చెప్పాను కదా, 9 ఉంటే వన్స్ ప్లేస్లో 3 ఆర్ 7 వస్తాయి, 3 ఆర్ 7 వస్తాయి. సో రిమైనింగ్ ఎంత ఉంది? 13,060. చూడండి, 13,060 అనేది 1360. 35కి ఎక్కువ, 40కి తక్కువ. అంటే ఈ రెండింటి మధ్యలో నెంబర్ ఉంది కాబట్టి 40 కాడికి తక్కువది కాబట్టి 4 రాదు, సెకండ్ ప్లేస్లో 3 వస్తుంది. 35 కాడికి ఎక్కువ కదా, 35 కాడికి ఎక్కువ కాబట్టి వన్స్ ప్లేస్లో 7 ఉంటుంది, 37. ఒకసారి చెక్ చేసుకోండి, 37 × 37. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 1521లో వన్స్ ప్లేస్లో 1 ఉంది. చూడండి, వన్స్ ప్లేస్లో 1 ఉందంటే ఏమొస్తుంది? 1 1s 1 అండ్ 9 9s 81. 9 9s 81 కదా. సో వన్స్ ప్లేస్లో 1 వస్తుంది కాబట్టి 1 ఆర్ 9 వస్తుంది. చూడండి, 1500 అనేది ఎక్కడ ఉంది? 1500 అనేది సో 40 కాడికి తక్కువ, అంటే 40 కాడికి తక్కువ. 39 ఒకసారి చెక్ చేసుకోండి, 39 × 39. 9 9s 39 × 39 చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, 2301 ఇచ్చారు. ఇప్పుడే చెప్పాను కదా, 1 అంటే వన్స్ ప్లేస్లో 1 ఆర్ 9 వస్తాయి, 1 ఆర్ 9 వస్తాయి. 2300 చూడండి, 2300 అంటే 50 కాడికి తక్కువ, 45 కాడికి ఎక్కువ, అప్పుడు 49 వస్తుంది. 49 ఒకసారి చెక్ చేసుకోండి, 49 × 49. 9 9s 81, 9 4s 36 + 8, 36 + 8 42. అండ్ నెక్స్ట్ 44. అండ్ నెక్స్ట్ చూడండి, 4 9s 36, 4 4s 16, 16 + 3 19. సో 1 10 14 2401 కానీ 2301 ఇచ్చారు. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు, ఆన్సర్ ఈజ్ దిస్ వన్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా క్లాస్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ గివ్ మీ రివ్యూ.